నకిలీ మద్యం వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నకిలీ మద్యం కేసుపై ఇప్పుడు సిట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బృందంలో సభ్యులుగా రాహుల్ దేవ్ వర్మ, అలాగే మల్లికా గార్గ్, అలాగే ఎక్సైజ్ శాఖ నుంచి మరొకరు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆఫ్రికాలో ఈ నకిలీ మద్య అమ్మకాలను నేర్చుకొని ఏపీలో అమలు చేశారంటూ కూడా చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజకీయ ముసుగులో తప్పుడు పనులు చేశారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే నకిలీ మద్యం కేసులో 13 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశాం. అయితే మొత్తం 23 మందిని నిందితులుగా గుర్తించామంటూ కూడా చంద్రబాబు చెప్పారు. అయితే నిందితులను వదిలేది లేదంటూ చంద్రబాబు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. ఎస్ వెంకట్, ఇప్పుడు సీఎం చంద్రబాబు ఈ నకిలీ మద్యం కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇంత సీరియస్ గా రియాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఎస్ కౌశల్య, గత కొంతకాలంగా నకిలీ మద్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అంటే 2019 నుంచి 2024 వరకు కూడా టీడీపీ ఇదే స్థాయిలో వైసీపీని టార్గెట్ చేసిన పరిస్థితి. అప్పట్లో వైసీపీ నాయకులు కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా పలువురు కీలక నాయకులు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నకిలీ మద్యంలో అత్యంత కీలక పాత్ర పోషించారంటూ కూడా అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది టీడీపీ. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది, కూటమి ప్రభుత్వం వంతు వచ్చింది. గతంలో వైసీపీని ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో ఇప్పుడు వైసీపీ కూడా అదే స్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేయడం, కల్తీ మద్యానికి సంబంధించి టీడీపీ నేతల పాత్ర ఎక్కువగా ఉండటం, అటు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కానీ ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ టీడీపీ నేతల పాత్ర, అద్దెపల్లి జనార్దన్ రావు కానీ, అక్కడ రాయలసీమ విషయానికి వచ్చేసరికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకంగా నకిలీ మద్యానికి, కల్తీ మద్యానికి శ్రీకారం చుట్టడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారినాయి. దీనితో ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా దీనికి సంబంధించిన నకిలీ మద్యం రాకెట్ మొత్తాన్ని బయటకు లాగాలి, అసలు ఇందులో ఎవరెవరు ఉన్నారు, అది ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వాళ్ళని అంటే వాళ్ళని జైలుకి పంపించాలి అన్న, వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే అన్న దిశగా కూడా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆదివారం సాయంత్రం ఆయన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో ప్రత్యేకంగా ఈ నకిలీ మద్యం గురించి, ఎక్సైజ్ శాఖ గురించి, గతంలో జరిగిన చర్యలు, ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను కూడా తీసుకొచ్చారు. అలాగే ఈ నకిలీ మద్యంలో ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటి వరకు 23 మంది నిందితులను గుర్తించామని, వీరిలో 16 మందిని అరెస్ట్ చేశామని, ఇబ్రహీంపట్నం కేసులో 12 మంది నిందితులను గుర్తించామని, 7గురిని అరెస్ట్ చేశామంటూ కూడా 4గురికి పీటీ వారెంట్లు జారీ చేసినట్టుగా కూడా చంద్రబాబు వివరించారు. ఇక ఇదే సమయంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా తాము ఏర్పాటు చేస్తున్నామని, తీగలాగితే డొంక కదులుతోందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎక్కువగా ఐపీఎస్లకే పాత్ర, అంటే ఐపీఎస్లకి సాధారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే డిఎస్పీలు లేదంటే ఏసీపీలు ఇలా కొంతమందితో కింద సిఐలు కానీ లేదా ఎస్ఐలు ఇలా కొంతమంది సమర్థవంతమైన అధికారులను వేస్తారు. కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా ఐపీఎస్ అధికారులకే బాధ్యతలు ఎక్కువగా అప్పగించడం జరిగింది. ఐపీఎస్ అధికారులు అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ, చక్రవర్తి, మల్లికా గార్గ్, ఇలా ఎక్సైజ్ శాఖలో మరొకరిద్దరితో కలిసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. మరి దీనికి సంబంధించి విచారణలో అంటే ఈ రాబోయే వారం రోజుల్లో ఎటువంటి విషయాలు బయటపడతాయి ఏంటనే దానిపై కాస్త ఆసక్తి నెలకొంది. అయితే ఐజీ అంటే అశోక్ కుమార్ నేతృత్వంలో ఈ సిట్ విచారణ ఏ విధంగా వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది, అంటే ఏ విధంగా జరిగే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే 2021 నుంచి కూడా కల్తీ మద్యం వ్యవహారం అనేది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతోంది. హైదరాబాద్ లోని నిజాంపేట నుంచి అక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేయడమే కాకుండా దాన్ని ఇక్కడికి విజయవాడ ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి బార్లు అంటే ప్రత్యేక బార్ కూడా ఏర్పాటు చేశారు. అటు హైదరాబాద్ లో కూడా E7 పేరుతో ఒక బార్ ఏర్పాటు చేశారు. అలాగే విజయవాడ ఇబ్రహీంపట్నంలో కూడా ఒక ఏఎన్ఆర్ అని ఒక బార్ ఏర్పాటు చేశారు. అలాగే కొన్ని ప్రభుత్వ మద్యం దుకాణాలకు కూడా ఈ కల్తీ మద్యం వెళ్ళింది అనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇక ఇప్పుడైతే కొత్తగా లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత కూడా మద్యం షాప్ యజమానులతో ఈ సిండికేట్లు ఏవైతే ఏర్పడ్డాయి, సిండికేట్లు అందరితో కూడా ఒప్పందాలు చేసుకుని పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని హైదరాబాద్ నుంచి తరలించడం లేదా ఇక్కడే తయారు చేసే విధంగా, అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, టీడీపీ ప్రభుత్వం కాబట్టి మా జోలికి ఎవరు రారు అనే ధోరణిలోనే అద్దెపల్లి జనార్దన్ రావు ఇక్కడ విజయవాడలో ఒక గౌడాన్ని ఏకంగా అద్దెకు తీసుకుని అక్కడ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు సిట్ వీలైనంత త్వరగా రాబోయే 14 రోజుల్లో గుర్తించే విధంగా కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇవ్వనట్టు తెలుస్తోంది. అయితే ఈ నకిలీ మద్యం వ్యవహారం అంతా కూడా అంటే ఎంత విస్తృత స్థాయిలో ఉందని చెప్పొచ్చు మనం?
ఇది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా పలు జిల్లాల్లో, అటు అన్నమయ్య జిల్లాలో కానీ వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగులుగా ఏర్పడి ఇటు ఉత్తరాంధ్రలో కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి అంటే పెద్ద ఎత్తున ఎవరైతే అంటే తెలియదు అనుకుంటారు, ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి కాస్త అవగాహన తక్కువగా ఉంటుంది. అలాగే గ్రామాల్లోకి వెళ్ళినా కానీ అవగాహన తక్కువగా ఉంటుంది. అలాగే అంటే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి వైన్ షాపుల్లో కూడా పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి వాటిల్లో కూడా ఎక్కువగా ఈ నకిలీ మద్యాన్ని విక్రయించే ప్రయత్నం చేయటం, ముఖ్యంగా బార్లు ఏవైతే ఉంటాయో బార్లలో చాలా మంది ఆర్డర్ చేసేటప్పుడు కూర్చుని ఆర్డర్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఏం పోస్తున్నారు, వీళ్ళు ఏం తాగుతున్నారు అనే అవగాహన కూడా బార్లలో ఉండదు. అలాగే కొన్ని వైన్ షాపుల్లో కూడా అసలు చాలా మంది ఇప్పుడు మామూలు చాలా మంది అంటే నేను అక్కడ వైన్ షాపుల్లో జరిగే పరిస్థితి మీకు చెప్తున్నాను. ఒక 90 లేదంటే ఒక క్వార్టర్ అని అడుగుతారు. అది అసలు నకిలీయా లేదా అనే విషయం కూడా చాలా మందికి అవగాహన ఉండదు. మూత తీసుకోవడం, గ్లాసులో పోసుకోవడం, తాగడం, అది కల్తీయా ఒరిజినల్ లేదంటే దాంట్లో ఇంకా కలిపారు, ఇవన్నీ కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అందుకే గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేత మల్లాది విష్ణువుకి సంబంధించిన వైన్ షాప్ లో 8 మంది చనిపోయారు ఈ కల్తీ మద్యానికి సంబంధించి. ఇటీవల రాయలసీమలో కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వైసీపీ గవర్నమెంట్ లో కూడా కొంతమంది నకిలీ మద్యానికి సంబంధించి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఏ వైన్ షాపులు ఈ కల్తీ మద్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి, బార్లు ఎవరు అంటే బార్ల యజమానులు ఎవరు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు లాగుతున్నారు. ఖాళీ సీసాలను బార్ల నుంచి ఖాళీ సీసాలను సేకరించి, అంటే బార్లలో ఖాళీ సీసాలు ఉంటాయి, ఆ బ్రాండెడ్ ఖాళీ సీసాలు ఉంటాయి, వాటిని అన్నింటినీ తెచ్చి ఇక్కడ నింపి వాటికి మళ్ళీ ఏకంగా లోగోలు, బ్రాండ్లు, అన్ని బార్ కోడ్లు ఇవన్నీ కూడా పెట్టి వాటిని విక్రయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు సిట్ ప్రత్యేకంగా వర్క్ చేయనుంది. అయితే ఇప్పుడు నకిలీ మద్యానికి సంబంధించి ఫర్దర్ గా ఇలా జరగకుండా ఉండేందుకు, ఎందుకంటే ఇలాంటి సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి, సో ఫర్దర్ గా ఇలా జరగకుండా ఉండేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యల్లో నకిలీ మద్యం కట్టడికి ఇప్పుడు ఏదైతే సురక్ష యాప్, ఎక్సైజ్ సురక్ష అనే యాప్ ని తీసుకొచ్చారు. ఈ యాప్ లో బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్ కు సంబంధించిన అన్ని వివరాలు వచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాస్తవానికి ఈ యాప్ లేకముందు పరిస్థితి ఇందాక నేను మీతో చెప్పినట్లుగా చాలా బాటిల్స్ కు ఇది అంతకుముందు క్యూఆర్ కోడ్ ఇచ్చి దాని ధర తెలుసుకునే అవకాశం కల్పించామంటూ కూడా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ ఎక్సైజ్ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్ ఏంటంటే, ఈ ఎక్సైజ్ సురక్ష యాప్ తో టెక్నాలజీ వాడి బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్ కు సంబంధించిన అన్ని వివరాలు, అంటే దాన్ని ఎక్కడ తయారు చేశారు, దాన్ని ఎవరు తయారు చేశారు, ఎలా తయారు చేశారు, ఎప్పుడు తయారు చేశారు, ఇవన్నీ వివరాలు. సాధారణంగా ఇప్పటి వరకు కూడా దాని మీద ఒక స్టిక్కర్ ఉంటుంది బ్రాండ్ కి సంబంధించి, అది ఎప్పుడు తయారు చేశారు, అలాగే దాంట్లో వాడిన, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల నుంచి కొంత ఇప్పుడు స్కాచ్ ఉందని, ఇప్పుడు సిగ్నేచర్ స్కాచ్ ఉంటే దాన్ని విదేశాల నుంచి కూడా అంటే దాంట్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కొన్ని స్కాచ్లు కలిపి ఇలా సింగిల్ మాల్ట్, డబుల్ మాల్ట్ ఇలా కొన్ని ఉంటాయి బ్రాండ్. అలా ఇప్పుడు దాన్ని ఎక్కడ తయారు చేశారు, ఒకవేళ ఆ క్యూఆర్ కోడ్ కి మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోతుంది, అంటే ఆ బాటిల్ కి మాత్రమే ఇప్పుడు ఆ బార్ కోడ్ అనేది పనిచేస్తుంది. మామూలు తర్వాత అది ఎప్పుడైతే అది విక్రయించిన తర్వాత అది పనిచేయదు. అలా ఇప్పుడు దీన్ని యాప్ను తీసుకురావడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే దీనికి అంటే ప్రత్యేక ప్రకటనలు కూడా హోర్డింగ్ల ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ దీన్ని ఎక్కువగా ప్రచారం చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రైట్ వెంకట్, అయితే ఇప్పుడు నకిలీ మద్యానికి సంబంధించి ఇప్పుడు సిట్ విచారణ చేసిన తర్వాత నివేదిక ఎప్పటిలోపు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? అండ్ ఇది ఖచ్చితంగా దీన్ని తొందరపడి బయటకు తీసే వ్యవహారం అయితే కాదు. దీనికి సంబంధించి వరుస ఛార్జ్ షీట్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వైసీపీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ ఉంది, ఇప్పుడు 4-5 ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు అనుబంధ ఛార్జ్ షీట్ల పేరుతో. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి కూడా అదే స్థాయిలో అనుబంధ ఛార్జ్ షీట్లు కానీ, అంటే ముందు కోర్టుకి ఒక నివేదిక సమర్పించడం, ఆ తర్వాత అంటే ఛార్జ్ షీట్ సమర్పించడం, ఆ తర్వాత మళ్ళీ మరింత విచారణ జరపడం, ఇలా ప్రతి కోణంలో. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఖచ్చితంగా కల్తీ మద్యం ఈ స్థాయిలో జరుగుతుంది, ఇన్ని బార్లు ఏకంగా జిల్లాలు, రాష్ట్రాలు దాటి వెళ్ళింది అని అంటే దీనికి సంబంధించి లోతైన విచారణ అవసరం. కాబట్టి ఇది నీరు గార్చకుండా దీంట్లో నిందితులను, దోషులను ఖచ్చితంగా బయటకు లాగాలంటూ కూడా ఈ మందుబాబులు కూడా కోరుతున్నారు. మరి అటు వైసీపీ కూడా మరి ఈ విషయంలో ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తుంది. ఏం జరగబోతుంది ఏంటనే చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నకిలీ మద్యం వ్యవహారంపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు. నకిలీ మద్యం కేసుపై ఇప్పుడు సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో సభ్యులుగా రాహుల్ దేవ్ వర్మ, అలాగే మల్లికా గార్గ్,
ఎక్సైజ్ శాఖ నుంచి మరొకరు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆఫ్రికాలో ఈ మద్యానికి సంబంధించి నకిలీ మద్యానికి సంబంధించి అమ్మకాలను నేర్చుకొని అలాగే దాన్ని ఏపీలో అమలు చేశారంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం జరిగింది. రాజకీయ ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారంటూ నకిలీ మద్యం కేసులో ఆల్మోస్ట్ 13 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మొత్తం 23 మందిని నిందితులుగా గుర్తించామని సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అయితే నిందితులు ఎవరైనా సరే వాళ్ళని అసలు వదిలేది లేదంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు సిట్ దర్యాప్తు అయితే మొదలు పెట్టబోతుంది. సో మొత్తానికైతే విచారణ వేగవంతం చేసి ఒక నివేదిక కూడా అతి త్వరలోనే ఇచ్చేట్టుగా తెలుస్తూనే ఉంది. సో దీని వెనక చాలా మంది టీడీపీ నేతలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో మరి చూడాలి, సిట్ నివేదిక వస్తే కానీ ఎవరెవరు నిందితులు ఉన్నారు అంటే దీని వెనక ఇంకా ఎంత పెద్ద స్కామ్ ఉందనేది బయటపడే అవకాశం అయితే ఉంది. కొన్ని నేర్చుకున్నారు, మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు. అది ఇక్కడ సాగదు. దీనికి కూడా రాజకీయ ముసుగు ఒడిదొడుక్కున్నారు. ఆ రాజకీయ ముసుగు దొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, ఎలాంటి రాజీ ఉండదు. ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. మొలకల్ చెరువు పాత రోడ్డు మొలకల్ చెరువుకు అవుట్స్కట్స్లో ఉన్నటువంటిది. జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మొలకల్ చెరువు మదనపల్లి రోడ్లో పాత రోడ్లో ఒక గొడౌన్లో అక్రమంగా ఒక నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో నేను అసిస్టెంట్ కమిషనర్ కడప మరియు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, మా సిబ్బంది నీలకంఠారెడ్డి ఇన్స్పెక్టరు, జహీర్, మిగిలిన టీములతో అంతా కలిపి ఇక్కడ దాడి చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారామిల్, ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము, ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం అది ఏదైతే ఉందో బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. అది వచ్చిన తర్వాత ఏదైతే మనం స్పిరిట్ క్యాన్లు ఎంటీ అయిపోతాయి కదా, 35 లీటర్లు ఒక్కొక్క క్యాను, వాటిలో మళ్ళీ ఈ బ్లెండ్ని ఫిలప్ చేసుకుంటున్నారు. చేసుకొని మాన్యువల్గా ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిల్లన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. ఇంతకుముందు చూసినప్పుడు మాకు ఒకటే కనపడింది, మళ్ళీ అంతా వెరిఫై చేస్తే 2వ మాన్యువల్ మిషన్ కూడా కనపడింది. ఆ మాన్యువల్ మిషన్ ద్వారా మూతలన్నీ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్, అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారు. అంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్లో ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పీటీఎం మండలం ఆంధ్ర వైన్స్ లైసెన్సీని. ఇక్కడ ఈ వెహికల్ ఏదైతే మీరు మా వెనక చూస్తున్నారో ఈ వెహికల్లో ఇది పాల వ్యాన్ లాగా కనపడుతుంది చూడండి. దీంట్లో మొత్తం అంతా సప్లై చేయడానికి వ్యాన్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. దాంట్లో మేము వచ్చేటప్పటికే దాంట్లో సుమారు 40 బాక్సులు ఫిల్ చేసి ఉన్నారు. ఇది మాకు ఇక్కడ దొరికినటువంటి వాళ్ళు అంతా లేబర్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం 4 తమిళనాడు వాళ్ళు ఉన్నారు. ఈ లేబుల్స్ ఖాళీ ఎంటీ లేబుల్స్ కూడా మేము ఆల్ బ్రాండ్స్ ఒక 6-7 బ్రాండ్స్ ఉన్నాయి మాకు.
ఈ బ్రాండ్స్ లేబుల్స్ కూడా అన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం అంతా కూడా సమాచారం కానీ ఆదేశాలు కానీ మాకు మా డైరెక్టర్ గారు రాహుల్ దేవ్ శర్మ సార్ ఇవ్వడంతో ఈరోజు మేము ఇక్కడ దాడి చేయడం జరిగింది.